ఎవడైనను మొదటివాడై ఉండగోరిన ఎడల వారందరిలో కడపటి వాడను, అందరికీ పరిచారకుడునై ఉండవలెను. ప్రైజ్ ద లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము పరిచారకులై ఉండవలెను. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 35వ వచనం మనం చూసినట్లయితే, ఎవడైనాను మొదటివాడై ఉండగోరిన ఎడల వారందరిలో కడపటివాడును, అందరికీ పరిచారకుడునై ఉండవలెను అంటూ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. గొప్పగా ఉండాలని కోరుకోవడం సహజం. ఎవరు గొప్ప అన్న వాదం యేసుప్రభు శిష్యుల మధ్య వచ్చినప్పుడు యేసుప్రభు చెప్పిన మాటలు, ఎవరైనా గొప్పగా ఉండాలని కోరుకుంటే ముందుగా వారు పరిచారకులై ఉండాలని. అది ఎలా సాధ్యం? అందరికీ పరిచర్య చేస్తున్నప్పుడు పనివారు అంటారు కానీ గొప్పవాడని ఎలా అంటారు? బాగా ధనం సంపాదించాలి, పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి అనుకోవడంలోనే గొప్పగా బ్రతకాలనే ఉద్దేశం ఉంటుంది. ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు దేవునికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వరు. మనుషులు తమ చుట్టూ ఉండే మనుషులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. మనుషులు గొప్పగా ఉండాలని కోరుకునేది మనుషుల ముందే తప్ప దేవుని ముందు కాదు. మనుషుల ముందు గొప్పగా ఉండాలనుకునే వారికి తగ్గించుకునే గుణం, పరిచర్య చేసే మనస్తత్వం ఉండదు. ఎందుకంటే వారు దేవుని కంటే మనుషులకే ఎక్కువ విలువిస్తారు కాబట్టి. లూకాసువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము అంటూ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మనుషుల ముందు ఘనత కోరుకునే వారిని దేవుడు అసహ్యించుకుంటాడు. దేవుని ముందు మనం ఘనంగా ఎంచబడాలని కోరుకుంటే అప్పుడు దేవునికి ఇష్టంగా జీవిస్తాం. ఇలా ఇష్టంగా జీవించాలంటే దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడో, మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో అది మనం తెలుసుకొని ఉండాలి. మనం బైబిల్ని సరిగ్గా చదవము, వాక్యాన్ని ధ్యానించము, ప్రార్థన చేయము కాబట్టి అవేవి మనకు తెలియదు. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయో, కనికరమును ప్రేమించుటయో, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయో ఇంతే కదా దేవుడు నేను అడుగుచున్నాడు అంటూ మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉండడం చూస్తున్నాం. దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడో ఈ వాక్యం చదివితే కదా తెలిసేది. మార్తా, లాజరు సహోదరి అయిన మరియ గురించి యేసుప్రభు చెప్తూ, ఆమె ఉత్తమమైనది కోరుకున్నది కాబట్టి అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని చెప్పాడు. యేసు పాదాల దగ్గర కూర్చొని యేసు మాటలు వినడమే ఉత్తమమైన కార్యమును ఆమె ఎన్నుకొన్నది. వాక్యమును చదివి లేదా వాక్యం విని దాన్ని ధ్యానించినప్పుడు ఏది ఉత్తమమో మనకు తెలుస్తుంది. ఏది ఉత్తమమో మనకు తెలిసిన తర్వాత మనకు దీన మనసు వస్తుంది. అప్పుడు పరిచర్య చేయడానికి, పరిచారకులుగా జీవించడానికి మనం హృదయపూర్వకంగా అంగీకరిస్తాం. లేదంటే మనం ఎవరికంటే గొప్ప అన్న సందేహంలోనే జీవిస్తాం. మనం ఈ భూమి మీద జీవించే అతి స్వల్పకాలం సంతోషంగా నెమ్మదిగా జీవించాలన్నా, చనిపోయాక పరలోక రాజ్యం పోవాలన్నా దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకు వచ్చాడన్నట్టు మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో యేసుప్రభువే స్వయంగా చెప్పినప్పుడు ఎన్నికలేని వారమైన మనమెంత? దేవుడు చెప్పినట్టుగా నిన్ను నువ్వు తగ్గించుకొని పరిచారకునిగా జీవించడానికి నువ్వు సిద్ధమా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమయో, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నీకును నీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.